హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ సరళి ఉంది కదా. ఈరోజు మార్కెట్ వచ్చినటువంటి ట్రెండ్ని బట్టి అంటే 3 రోజులు వరుసనే రెడ్లో వచ్చి ఈరోజు అమాంతంగా మళ్ళీ గ్రీన్లోకి వెళ్ళిపోయింది. సో ఈ మార్కెట్ ట్రెండ్ని బేస్ చేసుకుని మార్కెట్ గురించి మాట్లాడతాం. ఇది చూడండి ఒకసారి. ఇన్వెస్ట్మెంట్, ఈ రైజింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే దాని మీద, తర్వాత బుల్లిష్ ఇండికేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఈ 2 విషయాలు కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూడండి, మార్కెట్ ఏంటి 2-3 రోజులు వరుసనే తగ్గి మళ్ళీ ఈరోజు రికవరీ మొదలైంది. రెడ్లో ఉండటం, రెడ్ వైటు. అంతకుముందు గమనించారో లేదో, వరుసగా దాదాపు 7-8 సార్లు, 7-8 అకేషన్స్, 3, 4, 5, 6, 7, 7 టైమ్స్, ఆల్మోస్ట్ 7, 8 టైమ్స్, 8 to 9 టైమ్స్ చెప్పచ్చు. 8-9 టైమ్స్ పికప్ అవుతూ ఒక 3 టైమ్స్ డౌన్వర్డ్ పొజిషన్కి వచ్చి రెడ్లోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవటం. అంటే ఎక్కువ రోజులు అప్వర్డ్ మూమెంట్లో ఉండి, అంటే గ్రీన్లో క్లోజ్ అయ్యి తక్కువ రోజులు రెడ్లో క్లోజ్ అయితే, రెడ్లో వస్తే క్లోజ్ అయితే దాని అర్థం ఏంటంటే పెరిగింది ఎక్కువ, తగ్గింది తక్కువ. చూడండి, ఈ ఫార్ములా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంత పెరిగింది అనుకోండి, ఇంత తగ్గింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఇంత పెరిగింది కదా, దీని లెంగ్త్ తీసుకుంటే ఎంత ఉంది, కానీ దీని లెంగ్త్ తీసుకుంటే దీనికన్నా తక్కువ ఉంది. అంటే పెరిగిన సందర్భాలు ఎక్కువ, తగ్గిన సందర్భాలు ఎక్కువ. అంటే ఇది బుల్లిష్ ట్రెండ్లో, ఇదేమి లాంగ్ టర్మ్ బుల్లిష్ ట్రెండ్, లాంగ్ టర్మ్ గురించి మాట్లాడటం లేదు, మీకు షార్ట్ టర్మే మాట్లాడుతున్నాను. షార్ట్ టర్మే తీసుకుందాం. షార్ట్ టర్మ్ అంటే జస్ట్ లెస్ దాన్ 3 months అట్లా అనమాట. షార్ట్ టర్మ్లో, ఈ పర్టికులర్ షార్ట్ టర్మ్లో చూడండి, పెరిగింది తగ్గింది, కానీ పెరిగిన దానికంటే తగ్గింది చాలా తక్కువ ఉంది. పెరిగిన రోజులు ఎక్కువ, తగ్గిన రోజులు తక్కువ. అంటే దిస్ ఈజ్ ఎ బుల్లిష్ ఇండికేషన్, అంటే బుల్లిష్ మార్కెట్ అని అర్థం. లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ గురించి మాట్లాడటం లేదు, అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో బుల్లిష్ మార్కెట్ ఇది. అందుకని బాగా ఓవర్ హీట్ అయింది కాబట్టి ఏమైంది, పాపం కొంచెం ఓవర్ హీట్ తగ్గించుకుంది, రెస్ట్ తీసుకుంది, తగ్గింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ పికప్ అయింది, గట్టిగానే పికప్ అయింది కదా. సో దీన్ని ఏమంటామంటే రిట్రేస్మెంట్ లెవెల్ అంటాం టెక్నికల్గా. రిట్రేస్మెంట్ లెవెల్ అంటే మీకు ఇక్కడ సుమారుగా ఒక 500 పాయింట్లు పెరిగింది అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 500 పాయింట్లు అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 200-220 పాయింట్లు సుమారుగా, 200-220 పాయింట్లు తగ్గిందనుకోండి. 500 పెరిగి 200 చిల్లర తగ్గితే అంటే ఆల్మోస్ట్ 45-50% కదా. 50-55% దీన్ని రిట్రేస్మెంట్ లెవెల్ అంటారు. 40 నుంచి 55 వరకు ఎక్కడైనా. అంటే రిట్రేస్మెంట్ బాగా పెరిగింది కాబట్టి కొంచెం తగ్గింది, అంటే ఇంత పోయింది అనుకోండి. జాగ్రత్తగా చూడండి, ఈ సబ్జెక్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంత పెరిగి ఇంత పోయింది అంటే 10 రూపాయలు సంపాదించాడురా, 4.5 రూపాయలు పోయినాయిరా అంటాడు. అంటే నెట్ 5.5 వచ్చిందని. అంటే ఇట్లాగా పైకి వెళుతూ కొంచెం కరెక్షన్ వస్తూ, మళ్ళీ పైకి వెళ్తూ, మళ్ళీ కరెక్షన్ వస్తూ, పైకి వెళ్తూ, కరెక్షన్ వస్తూ. అంటే ఏమవుతున్నది, ప్రాక్టికల్గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆగింది అనుకుందాం మార్కెట్. అంటే ఇది ఒక ట్రెండ్, ఒక వేవ్ చెప్పాను. ఇట్లా వెళ్ళింది అనుకోండి, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఉంది ఫైనల్గా, అంటే స్టార్ట్ అయింది ఇక్కడ, ఎండ్ అయింది ఇక్కడ, అదే కదండి. ఇట్లా అనుకుందాం. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, ఫైనల్గా నెట్ పొజిషన్ ఏంటి, ఇట్లా అనుకుందాం. ఫాలోయింగ్ నెట్ పొజిషన్ ఏంటండి, అప్వర్డా డౌన్వర్డా? ఇది
అంటే ఈ మధ్యలో జరిగిన కరెక్షన్స్ ఏంటి? మధ్యలో జరిగినవి కరెక్షన్స్ మాత్రమే. యాక్చువల్గా రియల్లో ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే పైకే వెళ్ళింది కానీ తగ్గలేదని. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ బుల్లిష్ ట్రెండ్. అంటే మనం బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నాం. బట్ ఏంటి బుల్లిష్ అంటే నిఫ్టీ 50 షేర్ల గురించి మాట్లాడుతున్నది. ఇది ఓవరాల్ మార్కెట్ గురించి మాట్లాడటం లేదు కదా. చాలా షేర్లు ఇంకా ఏం పెరగలేదు కదా, కొన్ని షేర్లు కొంచెం ఉంటాయి కదా. అంటే ఇండెక్స్ ఎప్పుడు కూడా అన్ని షేర్లని రిప్రజెంట్ చేయదే, జనరల్గా ఓవరాల్గా రిప్రజెంట్ చేస్తుందని అర్థం. జనరల్గా తీసుకున్నట్లయితే బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాం. అంటే అట్లీస్ట్ షార్ట్ టర్మ్ బుల్లిష్నెస్ ఉంది. అయితే ఈ కరెక్షన్ ఇంతేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రికవర్ అయింది, ఇంతేనా? మళ్ళీ పెరుగుతుందా? అది అంత తేలిగ్గా చెప్పడం కష్టం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రెడిక్ట్ చేయలేం, చేయకూడదు కూడా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్నటి ఇండికేటర్స్ ఏంటి? MACD డౌను, RSI డౌను, క్లోజింగ్ ప్రైస్లో కూడా డౌనే, 3 డౌనే చూపించాయి. అది నిన్నటి వరకు నిన్నటికి సంబంధించిన విషయం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? బుల్లిష్. అంటే నిన్నటి కండిషన్ బట్టి చూస్తే బేరిష్ ఇండికేషన్ చూపించిన ఫైనల్గా ఏమైంది? రివర్స్ అయిపోయింది కదా ట్రెండ్. కాబట్టి మనం ఎక్కడున్నాం, ఏంటి చేస్తున్నాం, మనం ట్రై చేస్తే పెరుగుతుంది తగ్గుతుందని ట్రై చేస్తే అట్లేం పప్పులు ఉడుకో, జరగాలనేం లేదు. అప్పటికప్పుడు అక్కడికక్కడ మారిపోవచ్చు మార్కెట్. అందుకే ఎవరికి అంతు చెక్కదు. కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. మీకు ఏమిటంటే డెరివేటివ్స్లో ముఖ్యంగా టెక్నికల్స్ వదిలేయండి, డెరివేటివ్స్లో నేర్పుతారు. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన ప్రిన్సిపల్ ఇది. ఏంటంటే మనము ప్రెడిక్ట్ చేయలేము, షార్ట్ రన్లో చేయలేము, లాంగ్ రన్లో చేయొచ్చు. లాంగ్ రన్లో ఏంటంటే పెరుగుతుంది మార్కెట్ అని. లాంగ్ రన్ ఎవరికి కావాలి? లాంగ్ రన్లో పెరుగుతుందిలేండి. 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి చూసుకుంటే ఇప్పుడు 4 ఏళ్ళ కిందట మార్కెట్లో 4-5 ఏళ్ళ కిందట మార్కెట్కి ఇప్పుడు మార్కెట్కి తీసుకుంటే పైనే ఉంది. లాంగ్ రన్ ఎవరికి తెలీదు, ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్. అందుకనే కదా వారెన్ బఫే గారు ఏం చెప్తారు, మీకు లాంగ్ రన్లో ఓవరాల్గా పెరుగుతుంది మార్కెట్, ఎందుకంటే ఎకానమీలో గ్రోత్ వస్తుంది కాబట్టి లాంగ్ రన్ అని నమ్ముకోవచ్చు. కానీ షార్ట్ రన్లో ఏమీ చెప్పలేము, షార్ట్ రన్లో సాహసాలు చేయకూడదు. ఆయనైతే సీరియస్గా చెప్తాడు. ఇంట్రాడేలు ఇవి షార్ట్ కట్ మెథడ్స్, ఈ ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇవన్నీ కూడానండి అసలు ఆయన డిస్మిస్ చేసి పారేస్తాడు. వద్దండి, అనవసరం, దానికి అర్థం కాదు. ఎందుకని అది ఎక్కడ అర్థమవుతుందంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ అయితేనే అర్థమవుతుంది, మిగతా అర్థం కావు. అప్పుడే పెరుగుతుంది, అప్పుడే తగ్గుతుంది, పెరుగుతుంది అనుకుని వెళ్తే తగ్గుతుంది, తగ్గుతుంది అనుకుని వెళ్తే పెరుగుతుంది. ఎందుకని మనం ఏదో ఒక అజంప్షన్ తీసుకుని కదా ట్రేడ్ వేయాలి. అమ్మటమో కొంటమో చేసేది ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు అమ్ముతాం? తగ్గుతుందని. ఎప్పుడు కొంటాం? పెరుగుతుందని. మరి ఏమవుతున్నది? అలా జరగదు కదా, జరగాలనే లేదుగా. షార్ట్ రన్లో అసలు వీలు పడదు కదా ప్రెడిక్ట్ చేయడం. నెట్ ఎఫెక్ట్ ఏంటి? ద నెట్ ఎఫెక్ట్ ఈజ్ లూజింగ్ మనీ. చూసారా, ఎన్ని టెక్నికల్స్ ఎన్ని చేసినా అంత అయినా కష్టం. టెక్నికల్స్ కూడా అలవి కాదు మార్కెట్. సో ఏంటి బేసిక్గా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి అర్థం చేసుకునేది ఏంటంటే షార్ట్ టర్మ్ చేసేవాడు కూడా నా దగ్గర ఎంత టెక్నికల్ గ్రాఫ్స్ అవి స్టడీ చేయగలిగిన స్కిల్ ఉన్నా, నాకు ఎంత ఉన్నా ఏమున్నా, మార్కెట్ మన చెప్పు చేతుల్లో ఉండదయ్యా, మనం మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేమయ్యా అని. ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీ వస్తుందో మార్కెట్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. టెక్నికల్గా జాగ్రత్తగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇది ఇలా ఉంటే ఏంటి నెక్స్ట్ స్టెప్, ఇలా ఉంటే ఏంటి నా స్టెప్, అంతా క్యాలిక్యులేషన్స్ వేసుకుని అర్థం చేసుకుని ట్రేడ్ వేయటం. ఇనిషియల్ అజంప్షన్ తీసుకుంటాం, కానీ అజంప్షన్ రైట్ అవుతుందని గ్యారంటీ లేదు. కాబట్టి దీనికి విరుగుడేంటి? చూసారా, ఆ వ్యక్తి మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో. సరే, దీని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ గురించి ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు అని చెప్పడం. ఇన్ని వీడియోలు చెప్పిన అదే. మరి ప్రీ సెషన్ ఎనాలిసిస్, పోస్ట్ సెషన్ ఎనాలిసిస్, రాబోయే మార్కెట్ గురించి ముందుగా చెప్పడం, లేకపోతే అయిపోయిన మార్కెట్ గురించి పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్, ఈ 2 అనాలిసిస్లు వేస్టే కదండి కదా. జస్ట్ ఊరట కోసం చేస్తున్నాం, ఎవరు చేసినా అదే. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వీటితో పనే లేదు. ఫైనల్గా ఇది కంక్లూజన్. అయితే నేను చెప్పిన దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడం కోసం బుల్లిష్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది
చెప్పడం కదా, కొంచెం నేర్పడం కోసం షార్ట్ టర్మ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. ఇది షార్ట్ టర్మ్ కదా తీసుకున్నాం మనం. ఎలా ఉంటుందని చెప్పడానికి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాఫికల్గా చూపిస్తాను, మీకు యూ విల్ అప్రిషియేట్ ఇట్. ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా, వైట్ అన్నీ కూడా బుల్లిష్ అండి, రెడ్ అన్నీ కూడా బేరిష్ అండి. సింపుల్ కామన్ సెన్స్, సింపుల్ లేమన్స్ లాంగ్వేజ్, టెక్నికల్ లాంగ్వేజ్ నేను యూజ్ చేయను, అసలు యూజ్ చేయకుండా ఏంటంటే వైట్ అంటే అర్థం ఏంటంటేనండి, వైట్ క్యాండిల్కి అర్థం ఏంటంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ పైన ఉంది అని అర్థం, ఓపెనింగ్ కంటే క్లోజింగ్ ఎక్కువ అని. రెడ్కి అర్థం ఏంటంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ దిగువన ఉంది అని. అంటే 11,500 దగ్గర ఓపెన్ అయ్యి 11,470కి క్లోజ్ అయిందంటే దిగువను క్లోజ్ అయింది, అంటే రెడ్ క్యాండిల్ సూచిస్తుంది. మరి ఎక్కువ అనుకోండి లాంగ్ పొడవైనటువంటి చూపిస్తుంది, ఎందుకంటే వ్యత్యాసం స్టార్టింగ్ ఓపెనింగ్కిను క్లోజింగ్కి ఉన్న వ్యత్యాసం ఎక్కువయ్యే కొద్దీ క్యాండిల్ పొడవుగా ఉంటుంది. చూసారా ఎంత సింపులో, ఇదేదో రాకెట్ సైన్స్ అని అనుకోకండి, చాలా సింపుల్ చెప్తున్నా మీకు చూపించడం కోసం. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి, చూస్తున్నారా ఇదంతా 10,800 10,900 రేంజ్. ఇది ఇక్కడి నుంచి మొదలైందండి అప్వార్డ్ మూమెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి వైట్ నెంబర్ 1, నెక్స్ట్ వైట్ నెంబర్ 2, వైట్ నెంబర్ 3, కంటిన్యూస్గా 3 సార్లు 3 రోజులు వైటే కదా, అంటే పాజిటివ్గా పెరిగింది కదా. ఆ తర్వాత చిన్న రెడ్, చాలా పెద్దది కాదు, చాలా చిన్నది. తర్వాత డోజీ టైపు, అది ఏది మార్కెట్ డిసైడ్ చేసుకోకుండా, పైకి వెళ్ళాలో కిందకి వెళ్ళాలో తెలియక డిసైడ్ చేసుకోకుండా ఉంది, ఇది కౌంట్ చేయక్కర్లేదు. అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది, అంటే 3 వరుసనే వచ్చిన తర్వాత చిన్న రెడ్, తర్వాత 4, 5, 6, మళ్ళీ ఇంకో 3 అంగలేసింది పైకి, చిన్న రెడ్, చిన్న అంటే మరీ చిన్నది కాదు కానీ రెడ్డే, కానీ మళ్ళీ తర్వాత 1, తర్వాత ఇది అన్సర్టన్ ఇది కదా, దీన్ని కౌంట్ చేయక్కర్లేదు, చాలా చిన్నది రెడ్ది, చిన్న రెడ్ కాబట్టి కౌంట్ చేయటం లేదు. తర్వాత ఇక్కడ తర్వాత 1, 2, మళ్ళీ తర్వాత ఇంకో 2 అంగలేసింది, అంటే 3 అంగలేసిన తర్వాత 2 అంగలేసింది, అంటే 3వ అంగ కూడా వేయలేకపోయిందంటే అర్థం ఏంటంటే అలిసిపోయిందని. దాని అర్థం ఇక్కడి నుంచి పడిపోతుంది అని కాదు, అక్కడ కరెక్షన్ రావచ్చేమో అని. చూడండి ఒక రెడ్ వచ్చింది, చిన్న రెడ్, అలసట తేర్ల, ఇంకొక రెడ్ వచ్చింది పెద్ద రెడ్. ఈ పెద్ద రెడ్ తోటి ఇక్కడ షార్ట్లు కొట్టేస్తారు కదా చాలామంది, ఇక అయిపోతుంది తగ్గిపోతుంది అనుకుని, కానీ మళ్ళీ ఓకే గ్యాప్లో ఓపెన్ అయింది, వెరీ గుడ్. కానీ ఈసారి పెద్దగా తగ్గలేదు, కానీ గ్యాప్లో ఓపెన్ అయింది. ఓవరాల్గా బాగా తగ్గినట్టే కదా లెక్క, అంటే ఇక్కడ అలసట బాగా తీర్చుకుంది. 1 చూడండి 3, 3, 6, 2, 8, అంటే 8 వైట్ల తర్వాత వరుసనే 3 రెడ్లు వచ్చినాయి. అయితే ఇంకా కంటిన్యూ అయితే వీక్ ట్రెండ్ అనే మనం అనుకోవచ్చు. కానీ ఏమైంది, మళ్ళీ ఒక్క రోజుకి ఏకంగా పెద్ద వైట్ క్యాండిల్ వేసింది. చూడండి పక్కనే ఇది పెద్ద వైట్ క్యాండిల్, అంటే ఇదిగో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంకొంచెం దిగువకు వచ్చినట్టు వచ్చి ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇంతకన్నా పైకి వెళ్ళింది కానీ కొంచెం తగ్గి అక్కడ క్లోజ్ అయింది. అంటే ఇప్పుడేంటి బుల్లిష్, ఇవేంటి మా ఏంటి ఎనలిస్టులు ఏమి రాస్తారు, మార్కెట్ ఈజ్ బుల్లిష్ అని, నిన్నేం రాశారు బేరిష్ అని. ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ప్రయత్నించక్కర్లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే 3 రెడ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ వైట్ వచ్చింది, ఈసారి రావటం కూడా పెద్ద పొడవుగా వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంపెండింగ్ సిచ్యువేషన్ ఏంటంటే 2 రోజుల్లో సెటిల్మెంట్ ఉంది మనకి, డెరివేటివ్ సెటిల్మెంట్ 2 రోజుల్లో ఉంది, అంటే బుధ గురు. మిరాకిల్స్ ఏం జరగవు, కానీ మార్కెట్ని మాత్రం బుల్స్ పడనివ్వటం లేదు. ఓవరాల్గా బుల్ మార్కెటే పరిగెట్టింది కదండి, పరిగెట్టి రెస్ట్ తీసుకుంది, మళ్ళీ వచ్చింది. అంటే ఇప్పుడు రేంజ్ మార్కెట్ టెక్నికల్గా రేంజ్ ఏమి డిసైడ్ చేస్తున్నది, 11,400 11,600 దగ్గర సెటిల్ చేస్తున్నది, అంతే. చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి తెలిసిపోతున్నది. వెళితే 11,600కి వెళ్తుంది 2 రోజుల్లో, అంటే ఇంకో 100 పాయింట్లు అంతే దగ్గర. తగ్గితే 11,400, ఎందుకైనా తగ్గడానికి అవకాశం లేదు, అది ఇప్పుడున్నటువంటి పొజిషను. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే ఇది బ్రేక్ అయిపోతుంది. 600 పైకి వెళ్ళవచ్చు, లేదా 400 దిగువ రావచ్చు, బట్ జనరల్గా జరగదు. అసలు జరగదని నేను చెప్పలేం, జనరల్గా జరగదు. ఏవో ఎక్స్టర్నల్గా ఏదో జరిగితే అబ్నార్మల్గా పైకి లేదా అబ్నార్మల్గా కిందకి రావటం అట్లా జరగవు సాధారణంగా. 2 రోజులు ఉన్నాయి పైగా. అట్లాంటివి ఏమీ అబ్నార్మల్ ఈవెంట్స్ జరగకపోతే ఇది 11,400 11,600లోనే ఉంటుంది. ఇదే కదండి. సో ఈ మార్కెట్ ఇంతకన్నా చేయటానికి ఏం లేదు.
బట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది రైజింగ్ మార్కెటా ఫాలింగ్ మార్కెటా అనటానికి ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్న ఇండికేషన్ తీసుకున్నట్లయితే ఇది రైజింగ్ మార్కెటే. అయితే కరెక్షన్ రాదండి. ఎవరో ఒక అబ్బాయి 11,000 వచ్చినప్పుడు నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తానండి, డబ్బులు తీసి రెడీగా పెట్టుకుంటానండి అన్నాడు. శభాష్. ఆ కుర్రవాడు మెచ్యూరిటీ నాకు నచ్చింది. కొంచెం కుర్రవాడైనా అట్లా అనుకున్నాడు. అట్లీస్ట్ అలా అనుకోవటం చాలా అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో మళ్ళీ పెరిగిపోతున్నది అంటే ఇక తగ్గదేమో ఇది, సో లెట్ మీ జంప్ అగైన్, కొనేస్తాను, అది కొనేస్తాను, ఇది కొనేస్తానని. బట్ అయితే ఆ కుర్రవాడికి, ఆ తమ్ముడికి నేను చెప్పే సలహా ఏంటంటే 11,000కి వచ్చినప్పుడు కొంటానంటూ నీది ఐడియా బాగానే ఉంది, కానీ ఆ 11,000కి ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు రేపో ఎల్లుండో వస్తుందని కాసు కూర్చోవద్దు. చక్కగా ఆ 11,000 దగ్గరే ఇన్వెస్ట్ చేయి, తొందర ఏం లేదు. అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే చక్కగా తీసి పడేసే బ్యాంకులో ఉంటాయి కదా 4% 3% ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పటి వరకు ఎంత టైం తీసుకుంటే అంత టైం తీసుకొని, లేదు ఏ లిక్విడ్ ఫండ్స్లోనూ, లేదు అట్లా కూర్చోవటమే. అయితే మళ్ళీ రేపొద్దున 11,600కి వెళ్ళినప్పుడు అయ్యి బాబోయ్ ఇంకా తగ్గేటట్లేదు, ఇంకా తగ్గదు, ఇప్పుడు వెళ్ళిపోతానని ఎగబడారు, వెళ్ళొద్దు. రెండోది, ఇది 12,000కి వెళ్ళినా ఎగబడి వెళ్ళొద్దు. ఎందుకని ఇన్వెస్టరు టెంపర్మెంట్ ఎలా ఉండాలంటే, ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం నాకు తొందర లేదయ్యా, ఎంత పైకి వెళ్తే అంత వెళ్తుంది, తొందర ఏముంది రాని, ఎప్పుడో మళ్ళీ వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ తిరిగి రావాలి కదా. నిజం చెప్పాలంటే 11,000 దగ్గర సపోర్ట్ తీసుకున్నది, 11,000 దగ్గర తీసుకున్న సపోర్ట్ అండి 12,000కి వెళ్ళినా ఏదో ఒక రోజున మళ్ళీ 11,300 11,200కో లేకపోతే 11,100కో 11,050కో తిరిగి రావాలి కదా. అప్పటి వరకు వెయిట్ చేయటమే అదొక పద్ధతి. ఏది నిఫ్టీ బేస్డ్ స్టాక్స్ నిఫ్టీ రిప్రజెంట్ చేస్తుంటే. అలా కాకుండా కొన్ని స్టాక్స్ ఉంటాయే, వాటికి ఈ ఇండెక్స్ అప్లై కాదండి. అందుకే నేర్చుకోవాలి, నాలెడ్జ్ కావాలి. ఏంటి వాటి తాలూకు ఫండమెంటల్ పొజిషన్, వాటి గ్రాఫ్ ఏం చెప్తున్నదో చూసుకోవాలి. అంతేగాని ఇది కాదు, ఈ గ్రాఫ్ ఇంత పెరిగినా అన్ని షేర్లు పెరిగాయండి, ఇలాగా కొద్ది షేర్లు మాత్రమే పెరిగాయి, గమనించారో లేదు. రిలయన్స్ లాంటివి, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ లాంటివి, ఇలాంటివి కొన్ని పెరిగాయి, అన్నీ పెరగల. కాబట్టి ఇది ఈ సూచి ఒక గైడ్లైన్ లాంటిది మాత్రమే. ప్రాక్టికల్గా చెప్పాలంటే మన ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో చూసుకుంటున్నామో వాటి పొజిషన్ చూసుకోవాలి, అదే అర్థం చేసుకోవటం. సో కొన్ని ఇండికేషన్స్ ఇస్తాయి, ఇప్పుడు కొనుక్కోవచ్చు అని. కొన్ని ఇండికేషన్స్ ఇస్తాయి, ఇప్పుడు కాదు పీక్లో ఉంది వదిలేయండి అని అవి ఇస్తాయి. ఆ ఇండికేషన్స్ ఫాలో అవటమే. సెకండ్లీ, జనరల్గా ఏంటి, సరేలేండి మరి ఇండివిజువల్ షేర్స్ చూడటం ఎలా కుదరదు కదండి అంటారు, కరెక్ట్. అయితే జనరల్గా చెప్తే చూడండి, బుల్లిష్ ఇండికేషన్స్ ఎలా ఉంటాయి దీనికి జవాబు చెప్పేశాను, అయిపోయింది. దీని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు కొంచెం బుల్లిష్ ఇండికేషన్లోనే ఉంది. లేకపోతే మన షేర్లు పెరుగుతున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి? రైజింగ్ మార్కెట్లో జనరల్గా సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి రైజింగ్ మార్కెట్లో మన షేర్ పెరగలేదనుకోండి, మన దగ్గర ఉన్న షేరు లేదా మనం అనుకున్న షేర్ పెరగలేదనుకోండి, కొంచెం అనుమానించాల్సిందే. ఎందుకని? తగ్గుతుందనుకోండి, మరింత ఎక్కువ అనుమానం రావాలి. ఎందుకని? ఈ రైజింగ్ మార్కెట్లో ఇది పెరగట్లేదేంటి, అబ్బో దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. మార్కెట్ పెరిగేటప్పుడు ఇది పెరగకపోతే మార్కెట్ తగ్గేటప్పుడు ఇది ఇంకా బాగా స్పీడ్గా తగ్గుతుంది కదా, అనుమానమే. సో మార్కెట్తో పాటు ఇది రెస్పాండ్ అయ్యి పెరుగుతూ ఉన్నదనుకోండి, ఓకే ఇది ఓకే అనమాట. అయితే దాని టైము ఫండమెంటల్స్ చెక్ చేసుకుని ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ఎప్పుడు టైం ఉంటుంది, మార్కెట్లో నుంచి బయటికి రావడానికి ఎప్పుడు టైం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ స్టాక్. ఆ స్టాక్ ఉన్నటువంటి టెక్నికల్ పొజిషన్ ఫండమెంటల్స్ని బట్టి ఉంటుంది. అందువలన జనరల్గా చెప్పాలంటే మాత్రం ఇప్పుడు ఇది కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వెయిట్ అండ్ వాచ్. చూడటమే సరదాగా, ఏమవుతుంది, జిరాఫీలాగా అలా పెరుగుతుంది పెరగనే. ఎప్పుడో అంత జిరాఫీలాగా పెరిగింది, మరి పాపం ఎక్కడో చాటు నడుము విరగదండి. ఆ నడుము విరిగే వరకు వెయిట్ చేసి చూడగలిగినట్టు పేషెన్స్ ఉండాలి. ఒకసారి నెలలు పట్టేస్తుంది, పట్టినామండి. ఇంకా పైకి వెళ్ళి మనల్ని భయపెట్టడానికి ఇంకా పైకి వెళ్ళి 12,000 ఒక 100కి వెళ్ళి అప్పుడు కిందకి చూస్తుందేమో ఈ జిరాఫీని ఎందుకు అంటున్నానంటే, చూడండి మరొకసారి చూడండి మీరు కళ్ళారా, చూడండి జిరాఫీ కాదండి, జిరాఫీయే కాదా, ఇక్కడి నుంచి జిరాఫీ అవతారం ఎత్తింది. ఈ జిరాఫీ ఎప్పుడొకప్పుడు ఎక్కడో చాట వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయటమే. ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చు, హాయిగా గురిపెట్టి నిద్రపోవచ్చు, వెయిట్ చేయొచ్చు, స్టడీ చేయొచ్చు. ఫండమెంటల్లీ గుడ్ స్టాక్ ఏది, బ్యాడ్ స్టాక్ ఏది, ఏ సెక్టార్లు బాగుంటాయి, ఎలా ఉండేటట్టు అవకాశం ఉంది. తర్వాత పాలిటిక్స్, కాంగ్రెస్ వారు ఏమంటున్నారు,
బీజేపీ వారు ఏమంటున్నారు, లేకపోతే వాళ్ళు ఏమంటున్నారు, సరదాగా డైవర్ట్ యువర్ అటెన్షన్. రోజు మార్కెట్ చూడాల్సిన పనే ఉందా? ఇది టేక్ రెస్ట్ టైం అండి. హాయిగా వాచ్ వెయిట్ అండ్ వాచే. షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళకి పాపం నిద్రలు పట్టదులేండి, వాళ్ళు మనమేం చేయలేం. అయితే సబ్జెక్టు పద్ధతిగా నేర్చుకుని అర్థం చేసుకునే వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళు అటు ఇటు మెల్లిగా. అలా కాకపోతే గజిబిజిగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ. ఓకే అండి. సో ఈ మార్కెట్లో ఏం చేయొచ్చండి? వెయిట్ అండ్ వాచ్. తర్వాత లాంగ్ టర్మ్ బుల్లిష్నెస్ అంటే ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. పెరిగేది ఎక్కువ ఉంటుంది, తగ్గేది తక్కువ ఉంటుంది. పెరిగిన దానికన్నా తగ్గటం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అక్కడ రివర్స్ అయిందనమాట ట్రెండ్. అప్పుడు అది బేరిష్ మోడ్లోకి వస్తున్నదని అర్థం. అంటే ఎక్కువ రోజులు తగ్గుతుంది, కొద్ది రోజులు పెరుగుతుంది. సో పెరిగినా తగ్గినా కూడా కరెక్షన్స్ వస్తాయి, ఇలా వస్తుంటాయి. పెరిగేది ఇలా పెరగదు నిటారుగా, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, అలా ఉంటుంది అని మార్కెట్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతవరకు ఇంతే చాలు, ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.